ఏంటి సార్ మీకు గంటా గారికి ఏంటి వివాదం? అసలు చాలా కాలంగా ఎప్పుడు మాటలు తోటాలు పేలుతుంటే మీ ఇద్దరి మధ్యలో ఎందుకు సార్ అసలు? గంటా గారికి మాకు ఎలక్షన్స్ టైంలోనే ఉంటాయి, ఎలక్షన్స్ లేనప్పుడు ఏముండదు. ఇప్పుడు స్నేహంగానే ఉన్నారా? మాకే ఆయనకి ఏం లేదండి. లాస్ట్ టైం ఏదో ఫిల్మ్ నగర్ క్లబ్ విషయంలో మేము కలెక్టర్కి ఇచ్చాము లెటరు. ఇచ్చినప్పుడు ఆయన లేరు, అందుకనే ఆయన సంతకము తీసుకోలేదు. సో దానికి ఆయన ఫీల్ అయ్యారు. అంటే మీరు ఇప్పుడే కాదు అప్పుడు కూడా టార్గెట్ చేశారుగా, ఎప్పుడు 14-19 మధ్యలో కూడా. దట్స్ ఎ పొలిటికల్ టార్గెట్. ఐ గాట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై హై కమాండ్, ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నెగ్గడానికి వీల్లేదని చెప్పారు. సో ఎస్, ఓన్లీ పొలిటికల్ టార్గెట్ అంతే కదా. లేకపోతే మాకు ఆయనకి నాకు ఏముంటుంది, ఇప్పుడు వ్యక్తిగతం ఏముంటుంది, తర్వాత ఏముంది, ఏం లేదు కదా. ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటున్నారు సార్? నాకు ఏముంటుందండి ఆయనతోటి, నాకు ఏ విధమైన విభేదాలు ఉంటాయి? నాకు ఆయనతోటి ఏమన్నా మేమేమన్నా పార్ట్నర్సా, లేకపోతే మేమన్నా జాయింట్ వెంచర్ చేసామా, లేకపోతే మేము ఇద్దరం కలిసి ఏదైనా దోచుకుందామని దోచుకుని మాకు ఏమన్నా షేర్లలో డిఫరెన్స్ వచ్చినాయా? ఏముంటుంది మాకు? ఏమి లేదే. నేను అట్లా మనసులో పెట్టుకుని లోపల ఒకటి బయట ఒకటి అటువంటి యాక్షన్స్ చేయటం నాకు చేత కాదు. ఫస్ట్ పాయింట్. దాకా మీరు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఎలా పరిపాలిస్తున్నారు సార్ డిప్యూటీ సీఎంగా? పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా సిన్సియర్గా పనిచేసే పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దాంట్లో ఏముంది, డౌట్ ఏముంది? బాగానే పనిచేస్తున్నారు. మాకు బాగానే పనిచేస్తున్నట్టే ఉంది, దాంట్లో ఏమీ. ఈ బీజేపీ ఏంటి సార్ ఉత్తరాంధ్రకి అంత ప్రాధాన్యత ఇచ్చింది ఈ మధ్యకాలంలో చూసుకుంటే? శాసనసభ పక్ష నేతగా మీ ఉత్తరాంధ్ర మీకే ఇచ్చారు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇచ్చారు. మీరు ఏంటి 2 పదవులు కూడా ఉత్తరాంధ్రకి ఎందుకు ఇచ్చినట్టు? ఏంటి పదవులు? ఏమంటే పదవులు ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎఫిషియన్సీస్. ఓకే, అంటే మిగిలిన ఎఫిషియన్సీ కాదని నేనేమో అంటాం లేదు. ఉత్తర నియోజకవర్గం నుంచి మీరు 2 సార్లు నెగ్గారు. ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏం చేయలేదు నియోజకవర్గానికి, ఏం చేయలేదు చెప్పండి. కొండవాళ్ళ ప్రాంతం అదంతా. కొండవాళ్ళ ప్రాంతంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వర్క్స్ చేయించింది నేను 2014 to 19. ఇప్పుడు పెద్దగా చేస్తానని చెప్పటం లేదు. 2014 to 19 అదొక స్వర్ణయుగం. ఏది ఎవరు వచ్చి అప్లికేషన్ ఇస్తే మాకు ఇది కావాలని అంటే వెంటనే దానికి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం అయ్యేది. ఎన్ని వర్క్లు చేయించుంటారు సార్? ఎన్ని కోట్ల రూపాయలు పనులు చేయించారు? సుమారు 300 కోట్లు 400 కోట్లు చేసామండి. అంటే అంత అమౌంట్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. అంటే ఇప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. సమస్యలు లేకుండా ఏది ఉండదు. మనం కోట్ వేసుకున్నా మనకు కూడా సమస్యలు ఉంటాయి. లాస్ట్ 5 years పాలన మీద మీరు ఏం చెప్తారు? అంటే డిస్ట్రక్టివ్ మోడ్ తోటే పాలన ప్రారంభమైంది అనేది మీరు అంటున్నమాట. 5 ఏళ్ల పాలన మీద, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన మీద మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనే ఉద్దేశంతో ఒక్కసారి ఛాన్సు అన్న మూలాన కావాలి రావాలి జగన్ అన్న అని చెప్పి రింగ్ టోన్లతోటి, అది కూడా చాలా ఇట్ ప్లేడ్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్. ఒకసారి కదా ఛాన్సు, యంగ్స్టరు, ఈ రాష్ట్రానికి బాగా అభివృద్ధి చేస్తామంటున్నారు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఓటు వేశారు. అత్యంత అద్భుతమైన ఆయనకి మెజారిటీ రావటం జరిగింది. ఆయన రావటము ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్. ప్రధానమంత్రి గారు కళ ఏంటంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలి, మహిళల ఆత్మగౌరవం ముఖ్యంగా కాపాడాలి అనే ఉద్దేశంతో అత్యంత అద్భుతమైన ప్రోగ్రాం ఆయన పెట్టడం జరిగింది. అట్లాగే ప్రతి ఇంటికి నీరు ఉండాలి, ప్రతి ఇంటికి కరెంట్ ఉండాలి. సో రకరకాలు స్కీమ్స్ ప్రోగ్రామ్స్ పెడితే సుమారు 5,15,000 ఇళ్లకి ఫస్ట్ ఫేజ్ శాంక్షన్, అంటే అర్బన్లో నేను చెప్తున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చేసింది ఏంటంటే ముందు బిల్స్ ఆపేయండి. ఏం చెప్పాను? బిల్స్ ఎవరైతే కాంట్రాక్టర్ ఎందుకు ఆపేసినట్టు సార్ బిల్స్? ఎందుకు ఆపేశారంటే ఒక వికృతమైన చర్య, ఒకటి అత్యంత దారుణం. బిల్స్ ఆపేయమని చెప్పేటప్పటికి వి వర్ ఆల్ షాక్డ్. అంటే నాకు ఉన్న ఐడియా ప్రకారంగా అవినీతి ఆరోపణల వల్లే ఆ పేమెంట్స్ ఆపి రీచెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇద్దామనేది. మీకు ఎప్పుడు కూడా పచ్చ కామెర్లు ఉన్నవాడికి పచ్చ కామెర్లు ఊరంతా పచ్చదనం కింద కనిపిస్తుంది అనేది ఒక నానుడి ఉంది. ఆయన అత్యంత అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి. సో ఏ పని చేసినా అవినీతి చేస్తారేమో అనే డౌట్ తోటి ఆయన ఆపమన్నారు. ఓకే, ఎంతవరకు ఇమీడియట్గా వెరిఫై చేసి
అది ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత ఇచ్చారు ఏంటని వెరిఫై చేస్తే తెలుస్తుంది. అది చేయలే, 2 years పట్టింది. 2 years తర్వాత తెలిసింది ఇది తప్పు, ఇది మేము ఆపటము తప్పు, దీంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పేద ప్రజలు పొట్ట కొట్టారు అనేది నేను ఇవాళ చెప్తున్నాను. సుమారు 5 లక్షల మందికి ఇల్లు ఉండవలసిన పరిస్థితి నుంచి ఈరోజు 2,68,000 మంది దగ్గర అందరూ పాత గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది. ఇప్పటికి కూడా ఇల్లు ఇవ్వలా, ఎక్సెప్ట్ కొన్ని చోట్ల ఒక 30,000 40,000 మందికి 25 లక్షల మందికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము. అది వేరు, అది వేరు. రూరల్ దాంట్లో అది రూరల్ వేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అర్బన్. రూరల్లో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఆ ఇళ్ల స్థలాలు పని చేస్తున్నది విశాఖపట్నము. సపోజ్ ఇక్కడ సీతమ్మధార ఏరియా, నాకు ఇల్లు ఇచ్చింది ఎక్కడో సభవరము కొండబాలు ప్రాంతంలో, అంత దూరంలో సైట్ ఇచ్చి నువ్వు కట్టుకుంటే కట్టుకో, లేదంటే మేమే కట్టించి ఇస్తాము, 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మొత్తం డబ్బంతా. సో అది కడతామంటే ఇంత దూరంలో ఎక్కడ చేసేది దానికి ఇట్స్ ఇంపాసిబుల్. సో ఆ విధంగా దట్ స్కీమ్ ఇస్ అన్ అటర్ ఫెయిల్యూర్ అండి, అటర్ ఫెయిల్యూర్ స్కీమ్. సో ఇల్లుకి ఏదైతే చేద్దామని ప్రధానమంత్రి కలలు కన్నారో ఆంధ్ర రాష్ట్రంలో ఆ కళలన్నీ కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. సో టోటల్గా అటర్ ఫెయిల్యూరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వనాశనం చేశారండి. నేనేదో డోంట్ థింక్ ఐఎమ్ ట్రైంగ్ టు సపోర్ట్ మా కూటమి ప్రభుత్వం. డెఫినెట్లీ ఇట్స్ మై డ్యూటీ టు సపోర్ట్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఉన్న వాస్తవాలని కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి బోలెడు డబ్బు అయిపోతుంది, వడ్డీలు కట్టడానికి.